హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాకేత ఫైండ్స్. ఇవాల్టి మన వీడియోలో మష్రూమ్ కర్రీ వండేసుకుందాము. ముందుగా ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి కట్ చేసిన మష్రూమ్స్ వేసి లైట్గా పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ నుండి ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి, సో దట్ మష్రూమ్స్ నుండి వస్తున్న మట్టి వాసన అంతా పోతుంది. ఉల్లిపాయలు వేయేటప్పుడు ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తీసి రాకుండా ఉంటాయి. మా అమ్మ కూర వండేటప్పుడు ఎలా టిప్స్ చెప్తూ ఉంటుంది, తెలుసుకోండి మీరు కూడా. టమాటాస్ వేసుకోవాలి. మీరు కావాలితే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. మేము టమాటా ముక్కలు వేసుకున్నాము. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, తగినంత కారం, ఉప్పు, కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. మష్రూమ్ పీసెస్ ఉడికేలోపు మనం జీడిపప్పు పేస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకుందాము. చూడడానికి ఎంత బాగుందో కదండి. కర్రీలో ఆయిల్ తేలితే అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. అప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్లో మష్రూమ్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాకేత ఫైండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.